హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఆనియన్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. ఈ కర్రీ అయితే మా బాబుకైనా నాకైనా చాలా అంటే చాలా ఇష్టం అండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను. దీనికోసం ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. దీనికోసం అయితే ఒక 3 పెద్ద పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోండి. నేనైతే ముగ్గురికి సరిపోయేటట్టు అయితే చేస్తున్నాను. ఒక 3 ఆనియన్స్ బిగ్ సైజ్వి అయితే కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకోండి. అవి వేసుకొని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం మరి మాడుగా అయితే ఏం అవసరం లేదండి. ఆనియన్ మరి అంత బ్రౌనిష్ కలర్లో కూడా ఏం అవసరం లేదు. కొంచెం వేగితే సరిపోతుంది. పచ్చివాసన మొత్తం పోయి మంచిగా వేగితే సరిపోతుంది అన్నమాట మనం చేసే ఈ కర్రీకి. ఇదైతే ఎగ్ ఫ్రై కాదు అండి, కొంచెం వాటర్ ఇట్లా వేసి చేస్తాను. మా విలేజ్లో మా అమ్మ అయితే బాగా చేస్తుండే. మాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ కర్రీ. పెళ్ళియాక ముందైతే వీక్లో ఒక 2 టైమ్స్ అయినా మా అమ్మ చేస్తుండే, మేమైతే ఇలా తింటుండే అనమాట. ఇప్పుడైతే నేను మా బాబుకి చేసి పెడుతున్నాను. మా పాప అయితే అసలు తినదు, మా పాపకి అయితే ఇష్టం ఉండదు, కానీ మా బాబుకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. సో తన కోసం అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కర్రీని అయితే. ఇప్పుడైతే ఆనియన్ అయితే వేగిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకొంచెం ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. మరీ అంత చెప్తున్నాను కదా, మరీ అంత వేగాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడైతే ఇందులో కొంచెం చిటికేడంతా పసుపు అయితే వేసుకుంటున్నాను. మరీ అంత ఎక్కువగా అయితే ఏం వేసుకోవట్లేదు, ఎగ్ కర్రీ కదా, ఎందుకో పసుపు అయితే అంత ఎక్కువ వేసుకోవాలనిపించదు నాకు. దానికోసం అయితే కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఒక 1 to 2 టీ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. పచ్చివాసన మొత్తం పోయేటట్టు అయితే కలుపుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ ఫ్రై చేయకపోతే అది కొంచెం ఎలానో పేస్ట్ అల్లం వాసన అయితే నాకు అనిపిస్తుంది. సో అందుకని దీనైతే మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా నేనైతే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అయితే ఇలానే చేస్తానండి. కర్రీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కడుపు నిండా కూడా అన్నం తినొచ్చు అనేసి నేనైతే ఇలా చేస్తానన్నమాట ఇంట్లో కూరగాయలు అయితే లేనప్పుడు. ఇప్పుడైతే ఇక నైట్ అయిపోయింది కదా, కర్రీ అయితే ఏం లేదు అనేసి ఇక మా అత్తమ్మకి ఇట్లా చెయ్యి అంటే చేస్తున్నాను ఇలా. ఇప్పుడైతే కారం పొడి వేసేసుకోవాలి. చెప్తున్నాను కదండి, ఊళ్ళో ఒకవేళ మన పట్టించిన కారం ఉంటే మాత్రం కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కారం అయితే చూసుకొని వేసుకోండి. ఇదైతే నేను వాడేది ఆశీర్వాద్, అదైతే కొంచెం కారం తక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. అంటే ఆనియన్ మునిగిపోయేటట్టు అయితే వేసేసుకోవాలి వాటరు. దీన్ని కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. ఇలా బాయిల్ అవుతుంది కదండి, ఈ టైం ఇప్పుడు కొంచెం ఒకసారి కలుపుకొని ఒకవేళ రుచి చూస్తే చూడండి ఉప్పు కారం ఇట్లా సరిపోయిందా లేదా అనేసి. ఒకవేళ తక్కువగా ఉంటే వేసేసుకోండి, ఉప్పు అయినా కారం అయినా. ఇప్పుడైతే నేనైతే ఎగ్స్ అయితే కొట్టి వేస్తున్నాను ఇందులో. ఎగ్స్ కొట్టి వేసిన వెంటనే కలపనైతే కలపకూడదండి, కొంచెం అయితే ఉడకనివ్వాలి. మనం చేసేది ఎగ్ కర్రీ కదా, ఫ్రై కాదు కదా. సో దానికోసం అయితే ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి, ఎగ్ ఉడికేంత వరకు. మా బాబు అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా కాలేదా కర్రీ అనేసి. తనకి చెప్పాను కదా, తనకైతే చాలా ఇష్టము ఎగ్ కర్రీ అయితే. ఇప్పుడైతే నేనైతే 3 ఎగ్స్ అయితే వేసాను. చెప్పాను కదండి, నాకు మా అత్తమ్మకి మా బాబుకి 3 అయితే సరిపోతుంది. మళ్ళీ పొద్దున తినమంటే తినరు ఎవరు. ఇప్పుడైతే ఉడికిపోయిందండి, అంటే ఒక 50% అయితే ఉడికిపోయింది. దీని అయితే స్లోగా తిప్పి వేస్తున్నాను. ఎగ్గునైతే విరగకుండా కొంచెం స్లోగా వేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్లోగా మరిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎగ్ అయితే ఉడికిపోతుంది ఆల్మోస్ట్. చూస్తున్నారు కదండి ఎగ్ ఎంత మంచిగా ఉడికిపోతుందో. ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకోండి. చికెన్ మసాలా అయినా ఎగ్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో దంచిన మసాలా అయితే ఉండేనండి, అదే వేస్తున్నాను. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సాజీరా, లవంగాలు,
ఇవన్నీ వేసి నేను వేయించి పొడి చేశానండి. అదైతే వేసి కలిపేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుంది. దీనైతే బాగా కలిపేసుకోవాలి. ఎగ్ కూడా ఉడికిపోయిందండి. ఒకసారి అయితే చూసుకోవాలి ఎగ్ ఉడికిందా ఉడకలేదా అనేసి. అయితే ఉడికిపోతే మాత్రం అయిపోయినట్టే కర్రీ అయితే. చూస్తున్నారా, ఎగ్ అయితే ఉడికిపోయింది. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ అయితే. మా ఊర్లో అయితే బాగా చేస్తుండే అండి, చాలామంది చేసుకుంటుండే. అది కూడా కట్టెల పొయ్యి పైన చేసుకొని తింటుండే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుండే ఈ కర్రీ. చపాతీస్కి అయినా పూరికి అయినా లేదు అంటే రైస్కి అయినా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా వచ్చిందో కర్రీ. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.